మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లలారా, మీరు హృదయాలు వెలిగించడానికి దేవుడు ఏకునే ఈ మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకో ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని దయచేసి మంచి నిద్రిచ్చాడు దేవుని పిల్లలు. మరి భూమి ఎంత ఏగమగా తిరుగుతున్నా మనం హాయిగా మన ఇంట్లో నిద్రపోయామంటే దేవుని దయ్యే కదా. దేవుని దయ వలన మనము మన పిల్లలు మంచి నిద్రపోయి ఏకూని ఆయన మాటలు వినగలిగే ఎంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి శిరస్సు వంచి మన అందరి నిమిత్తం వేల కొలది కృతజ్ఞతాస్తుతులు మన తండ్రి అయిన దేవుడికి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా చెల్లించుకుంటూ ఈ దినం ఏ మాటల ద్వారా మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ మాటను మనం చూడగలిగితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, అప్పుడు నీతిమంతులు తన తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరెలుదురు అన్నాడు. అప్పుడు నీతిమంతులు దేవుని రాజ్యంలో సూర్యుని వలె తేజరెలుతున్నారు. ఎప్పుడు దేవుని పిల్లలని మనం చూడగలిగితే మన జీవిత యాత్ర ముగిసిన తర్వాత నీతికి సంబంధించిన వ్యక్తులు, నీతిని జరిగించువారు తన తండ్రి ఉన్న పరలోక రాజ్యములు సూర్యుని వలె తేజరెలుతారండి. అంటే తేజరెలుతాం అంటే దేవుడే వెలుగై ఉన్నాడు. వెలుగు దగ్గర నిలవగలదు, కానీ వెలుగు రాగానే చీకటి పారిపోవాలి. అలాగనే చీకటి రాగానే వెలుగు వేరైపోయింది దేవుని పిల్ల. అందుకనే దేవుడు సృష్టి చేసేటప్పుడు కూడా ఆది కాండంలో చీకటిని వెలుగును వేరుపరచును అన్నాడు. అలాగనే దుష్టులు ఏమాత్రం పరలోకంలో ప్రవేశించరు. అట్లానే దుష్టుల్ని, నీతిమంతులని ఏర్పరిచినప్పుడంట నీతిమంతులు తన తండ్రి రాజ్యంలో అంటే దేవుడుండే రాజ్యంలో నిత్యము సూర్యుని వలె వెలుగొందుతారన్నాడు. నీతిమంతులు అనగా దేవుని కార్యక్రమాలు చేసేవారు, దేవునికి చెప్పిన ఆజ్ఞలు పాటించి జరిగించువారే నీతిమంతులు. దుష్టులు దానికి వ్యతిరేకంగా నిలబడి దేనిని జరిగించరు గనుక వాళ్ళకి నీతిని ఆపాదించడం కుదరదు గనుక నీతిమంతులు మాత్రమే తన తండ్రి రాజ్యంలో నిత్యము దేవుడు ఎలాగ తేజరెలుతుంటారో తన పిల్లలు కూడా, తన వారసులు కూడా అలాగనే తేజరెలుతారంటారు. భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నీతిమంతులుగా మారునట్లు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ నా తండ్రి నీతిమంతులుగా మారాలు నాయన. అయా దుష్టుడు యొక్క ఆధీనములోను ఆలోచనలోను ఎంతమంది అయితే నీకు వ్యతిరేకంగా నిలబడి తండ్రి ఉన్నారు, అట్టి వారిని కృపతో జ్ఞాపకం చేసుకొని వారి మనోనేత్రములు వెలిగించి గుడ్డితనమును తీసివేసి తండ్రి ప్రతి బిడ్డ కూడా నీతిమంతులు మార్గంలోకి నడుస్తూ తండ్రి నీ రాజ్యంలో నిత్యం వర్ధిల్లే పిల్లలుగా నీ పిల్లల మార్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.